హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఒక్కొక్కరిగా కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే అలకనంద ఆసుపత్రి చైర్మన్ సుమంత్, డాక్టర్ అవినాష్ ను విచారించిన పోలీసులు తాజాగా విశాఖకు చెందిన డాక్టర్ రాజశేఖర్ ను కూడా విచారించారు. డాక్టర్ రాజశేఖర్ ఈ అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్టుగా గుర్తించి ఇటీవల అతన్ని విశాఖలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే అతన్ని 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అప్పగించారు. తొలి రోజైన సోమవారం పోలీసులు విచారించారు. ఇవాళ రేపు కూడా విచారించబోతున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న నిందితుడు పవన్ విదేశాలకు పారిపోయినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా సమాచారం. అతడు కిడ్నీ మార్పిడి వ్యవహారంలో పవన్ కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న లక్ష్మణ్ అనే వ్యక్తిని ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ వ్యవహారంలో అతడు మధ్యవర్తిగా ఉంటూ కమిషన్లు దండుకునే పాత్రలో కీలకంగా వ్యవహరించినట్టుగా గుర్తించారు. అంతేకాకుండా పవన్ కు లక్ష్మణ్ ముఖ్య అనుచరునిగా ఉన్నట్టుగా భావిస్తున్నారు పోలీసులు. జనవరి 21న కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలోని అలకనంద హాస్పిటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడుగా కాకుండా కొనసాగిస్తున్న కిడ్నీ మార్పిడిని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్స్ ను తీసుకొచ్చి సైలెంట్ గా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసేవారు. ఒక్కో కిడ్నీకి 55 లక్షలు బేరం కుదుర్చుకొని అందులో కిడ్నీ ఇచ్చిన డోనర్స్ కు కేవలం 5 నుంచి 10 లక్షలే ఇస్తున్నట్టుగా తేల్చారు పోలీసులు. మిగిలిన డబ్బంతా మధ్యవర్తులు, డాక్టర్లు, ఆసుపత్రి నిర్వాహకులు మింగేస్తున్నట్టుగా గుర్తించారు. వైద్యాధికారులు అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశారు. కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర సర్కార్ ఈ కేసును సిఐడికి అప్పగించింది. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. అతను దొరికితే పూర్తి డీటెయిల్స్ బయటకొస్తాయి.